టు ది మ్యాక్స్ మూవీ నెట్ఫ్లిక్స్లో థర్డ్ డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, పైర్నిస్ మౌంటైన్స్ నుంచి మడ్రిడ్ బిల్డింగ్స్ వరకు ఎడ్రిలిన్ రష్ కోసం లైఫ్ని రిస్క్లో పెట్టి ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్స్ చేసే 5 బేస్ జంపర్స్ జర్నీనే మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళ మధ్య బాండింగ్ చూపించడం కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు. కానీ ఆ సీన్స్ మనకి అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించవు. మధ్యలో కామెడీ అండ్ ఇమోషనల్ సీన్స్ వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయవు. ఫస్ట్ హాఫ్ లో యాక్చువల్ స్టోరీ కన్నా అడ్వెంచర్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేసే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొన్ని ప్లేసెస్ లో మూవీ అనేది కొంచెం బోరింగ్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ మూవీలో బాగా వర్కౌట్ అయిన పార్ట్ ఏదైనా ఉందనంటే విజువల్స్ అండ్ అడ్వెంచర్ సీక్వెన్సెస్. మౌంటైన్స్ మధ్య నుంచి జంప్స్, హై ఆల్టిట్యూడ్ లో ఫ్లయింగ్ సీన్స్, వింగ్ షూట్ సీక్వెన్సెస్ లాంటి సీన్స్ అనేవి చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఆ విజువల్స్ ని స్క్రీన్ మీద చూస్తుంటే మనకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ స్టార్టింగ్ కొంచెం డాక్యుమెంటరీ స్టైల్ ఫీల్ కూడా వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లోకి వచ్చిన తర్వాత మూవీ కొంచెం బెటర్ గా అవుతుంది. స్టోరీ కూడా స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. క్యారెక్టర్స్ కి ఏమవుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ కూడా మనలో క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఓకేగా ఉంటుంది. మరీ క్రేజీ లెవెల్లో ఏముండదు, కానీ మూవీని డీసెంట్ గా ఎండ్ చేశారు. పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి, ఎవరు బ్యాడ్ గా చేయలేదు. అలాగని పెర్ఫార్మెన్స్ వల్ల మూవీ స్పెషల్ గా కూడా అనిపించలేదు. క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేలాగా రాయకపోవడం వల్ల ఇమోషనల్ ఇంపాక్ట్ అనేది మనకి కొంచెం తగ్గుతుంది. టెక్నికల్ గా చూస్తే విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ మూవీకి మెయిన్ స్ట్రెంత్. ఎస్పెషల్లీ ఫ్లయింగ్ అండ్ జంపింగ్ సీక్వెన్సెస్ లో చాలా బాగా క్యాప్చర్ చేశారు. బీజియం కూడా అడ్వెంచర్ సీక్వెన్సెస్ కి బాగా సెట్ అయింది. కానీ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం అంత స్ట్రాంగ్ గా లేదు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఎన్ యావరేజ్ ఫిలిం. స్టోరీ అండ్ ఇమోషన్ స్ట్రాంగ్ గా లేకపోయినా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, స్కై డ్రైవింగ్, వింగ్ షూట్ ఫ్లయింగ్స్ అండ్ అడ్వెంచర్ విజువల్స్ మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నాకైతే ఈ టైప్ ఆఫ్ అడ్వెంచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాకైతే యావరేజ్గా అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.